హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ఎంవేల్ రెడ్డి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి నీట్ స్టేట్ వైజ్గా మనకి కౌన్సిలింగ్ అనేది అయితే మొదలైందనమాట. మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్లో మనకి కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎన్ని వచ్చినాయి, ఎంత ర్యాంక్ వచ్చేసింది, దాంతోపాటు మనకి రీజన్ వైజ్గా మనకి కట్ ఆఫ్ మార్క్స్ ర్యాంక్స్ అనేది అయితే కొద్దిగా డిఫరెన్స్ అనేది అయితే ఉండిద్ది. అవి ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్లో అవి ఎలా ఇచ్చారు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ కానీ విజిట్ చేసినట్టయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం ఏ రీజియన్కి చూస్తే మనకి ఫస్ట్ కేటగిరీ అంటే ర్యాంక్ వచ్చేసి ఇక్కడ ఆల్ ఇండియా కోటా అనమాట. అంతే మార్క్స్ అనేవి అయితే ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ మనకి చూస్తే ఓసీ జనరల్ అని ఉంది, అంతే ఫీమేల్ కూడా ఉంది. దానికి కొద్దిగా డిఫరెన్స్ అనేది అయితే ఉండిద్ది. ఎంత అనేది అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఓసీ జనరల్కి వచ్చేసేటప్పటికి మనకి ఆల్ ఇండియా ర్యాంక్ అనేది 42,611 అనమాట. అంటే మార్క్స్ వచ్చేసి 599. అంతే ఫీమేల్ వచ్చేసేటప్పటికి 41,800 అనమాట నియర్లీ. అంతే మార్క్స్ వచ్చేసేటప్పటికి 560 మార్క్స్ అనమాట. అంతే ఇంకా బీసీఏ జనరల్కి వచ్చేసేటప్పటికి 480 మార్క్స్ వస్తాయి. మనకి ర్యాంక్ అనేది 96,000 అయితే ఉండొచ్చు నియర్లీ. అంతే ఫీమేల్ వచ్చేసేటప్పటికి 490 మార్క్స్కి మనకి 94,700కి ర్యాంక్ అనేది అయితే వచ్చింది అనమాట. ఇంకా బి వచ్చేసేటప్పటికి 498 మార్క్స్కి మనకి 87,800 నియర్లీ. దాంతోపాటు ఇంకా మనకి ఫీమేల్ చూసినట్టయితే 498కి మనకి 88,100 అనమాట ర్యాంక్. ఇంకా సి వచ్చేసేటప్పటికి జనరల్లో 490 మార్క్స్కి మనకి 95,000 ర్యాంక్ అనేది అయితే వచ్చింది అనమాట. అంతే ఫీమేల్ వచ్చేసేటప్పటికి మనకి 94,647 అనమాట. అంతే మార్క్స్ వచ్చేసేటప్పటికి 490. అండ్ ఇంకా బీసీడీ జనరల్ వచ్చేసేటప్పటికి 530 మార్క్స్కి మనకి 62,760 ర్యాంక్ అనమాట. అంతే ఫీమేల్ వచ్చేసేటప్పటికి 537 మార్క్స్కి మనకి 60,363 అనమాట. అండ్ ఇంకా బీసీఈ వచ్చేసేటప్పటికి 1,36,385. ఇది వచ్చేసి 445 మార్క్స్కి. అంతే ఫీమేల్ వచ్చేసేటప్పటికి 1,33,673. అంతే మార్క్స్ వచ్చేసేటప్పటికి 448. అండ్ ఇంకా ఎస్సీ చూసినట్టయితే మనం జనరల్ కేటగిరీలో 1,46,754 అండ్ మార్క్స్ వచ్చేసేటప్పటికి 435. అంతే ఫీమేల్ వచ్చేసేటప్పటికి 1,42,663 అనమాట. అంతే మార్క్స్ వచ్చేటప్పటికి 439. అండ్ ఇంకా ఎస్టీ వచ్చేటప్పటికి జనరల్ కేటగిరీలో నియర్లీ 2,15,20 అనమాట, 386 మార్క్స్కి. అంతే ఫీమేల్ వచ్చేసేటప్పటికి 1,97,038 అనమాట. అండ్ ఇంకా మార్క్స్ అనేవి ఇక్కడ ఫీమేల్ వచ్చేసేటప్పటికి 390. అండ్ ఇంకా మనం ఇప్పుడు నెక్స్ట్ ఎస్వివి రీజియన్ తీసుకుంటే మనకి ఓసీలో అక్కడికి ఇక్కడికి మనకి చాలా డిఫరెన్స్ అనేది అయితే ఉండిద్ది. అండ్ మనకి ర్యాంక్ వచ్చేసేటప్పటికి ఓసీ జనరల్లో 51,783 అనమాట. మార్క్స్ వచ్చేటప్పటికి 546. అంతే ఫీమేల్ వచ్చేసేటప్పటికి 51,000 నియర్లీ. అంతే మార్క్స్ వచ్చేటప్పటికి 447. ఇక్కడ మీరు చూసినట్టయితే 1 ర్యాంక్కి నియర్లీ 600, 1 మార్క్కి 650 ర్యాంక్స్ అని అయితే డిఫరెన్స్ ఉంది. అండ్ ఇంకా బీసీఏ చూసినట్టయితే జనరల్లో మనకి 98,894 అనమాట. మార్క్స్ వచ్చేసేటప్పటికి 485. అంతే ఫీమేల్ వచ్చేసేటప్పటికి 98,051. అంతే మార్క్స్ వచ్చేసేటప్పటికి 486 అనమాట. అండ్ ఇంకా బీసీబీ వచ్చేసేటప్పటికి జనరల్ కేటగిరీలో 89,000 అయితే ఉంది. అండ్ మార్క్స్ అనేవి 497. అంతే ఫీమేల్ వచ్చేసేటప్పటికి 85,000 అనమాట. మార్క్స్ అనేవి అయితే 502. అండ్ ఇంకా బీసీసీ వచ్చేసేటప్పటికి 1,29,437. అండ్ మార్క్స్ అనేవి అయితే 452 అనమాట. ఇంకా బీసీడీ జనరల్కి వచ్చేసేటప్పటికి 90,000 నియర్లీ. అండ్ ఇంకా మార్క్స్ అనేవి అయితే 495. అండ్ ఫీమేల్ వచ్చేటప్పటికి 97,000 అండ్ మార్క్స్ అనేవి అయితే 487 అనమాట. అండ్ బీసీఈ జనరల్ వచ్చేసేటప్పటికి 91,000 ఉందన్నమాట. అంతే మార్క్స్ అనేవి అయితే 494. అంతే ఫీమేల్ వచ్చేసేటప్పటికి 85,000 ఉంది. అంతే మార్క్స్ అనేవి అయితే 502. అండ్ ఇంకా ఎస్సీ వచ్చేటప్పటికి మనకి 419 మార్క్స్ వస్తే మనకి ఆల్ ఇండియా ర్యాంక్ అనేది అయితే 1,64,388 అనమాట. అండ్ ఫీమేల్ వచ్చేటప్పటికి 1,61,706 అండ్ మార్క్స్ అనేవి వచ్చేసేటప్పటికి 421 అనమాట. అండ్ ఇంకా ఎస్టీ వచ్చేసేటప్పటికి 1,49,693 అండ్ మార్క్స్ అనేవి అయితే 432. అండ్ ఇంకా ఫీమేల్ వచ్చేటప్పటికి 1,74,792 అండ్ మార్క్స్ అయితే 409 అనమాట. మీరు గమనించినట్టయితే ఎస్టీకి ఇందాక మనం చూస్తే అక్కడ నియర్లీ 350 మార్క్స్కి మనకి
అక్కడ సీట్ అనేది అయితే ఇచ్చారనమాట ఏయూ రీజియన్లో. అండ్ ఇంకా ఎస్వి రీజియన్లో అయితే 432. సో మనకు మార్క్స్ రీజియన్ డిఫరెన్స్ అనేది కూడా మనకి చూస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి మీకు ఎడ్యుకేషనల్ అండ్ జాబ్ అప్డేట్స్ డైలీ కావాలనుకుంటే మన ఛానల్ అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.